హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము పవర్ బిఐలో స్లైసెస్ ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకోబోతున్నాము. సో ఇది మాడ్యూల్ 3కి కంటిన్యూషన్ వీడియో అండి. ఆల్రెడీ మాడ్యూల్ 3లో పార్ట్ 1 చేయడం జరిగింది. సో ఆ వీడియో మీరు చూడకపోతే మాడ్యూల్ 3లో పార్ట్ 1 చూసాక ఈ కంటిన్యూషన్ స్టార్ట్ చేయండి. ఈ మాడ్యూల్ 3లో పార్ట్ 2 సంబంధించిన వీడియో. ఇందులో స్లైసెస్ సంబంధించింది మనం ఎలా ఉపయోగించాలో తెలుసుకోబోతున్నాం అండి. సో ఇప్పటివరకు నేను చేసిన డాటా అనేది ఆల్రెడీ సేవ్ చేసి రెడీగా ఉంది. సో ఇందులో మనము 3 విజువల్స్ చేయడం జరిగింది. ఒకటి సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ, 2 సమ్ ఆఫ్ రెవెన్యూ బై మ్యానుఫ్యాక్చరర్, అండ్ 3 సమ్ ఆఫ్ రెవెన్యూ బై ఇయర్. సో ఈ 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. ఒకటి మనకి ట్రీ మ్యాప్ సంబంధించింది, అండ్ క్లస్టర్ కాలం చార్ట్, అండ్ మనకు డేట్కి సంబంధించిన ఫార్మాట్లలో ఇంటర్వెల్స్ పీరియడ్ సంబంధించిన రెవెన్యూ ఏ విధంగా జనరేట్ అయిందని చెప్పి ఇట్లా 3 చార్ట్స్ అనేది చూడడం జరిగింది. ఇప్పుడు స్లైసెస్ ఎలా ఉపయోగించాలనేది చూద్దామండి. ఇప్పుడు ఈ వీడియోలో మేక్ ష్యూర్ దేర్ ఆర్ నో ఫిల్టర్ ఆర్ హైలైటెడ్ వాల్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క విజువల్స్లో ఏవి కూడా హైలైట్ చేసి ఉండకుండా చూసుకోవాలని చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్, if you have value selected, select the blank space of the sum of revenue by country visuals. This section clear any selected values. సో ఇక్కడ మనం ఏం చేయమంటున్నారు, ఒకవేళ హైలైట్ చేసేమని ఉంటే సో సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీలో సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ విజువల్స్లో బ్లాంక్ స్పేస్ ఎక్కడైతే ఉందో ఆ బ్లాంక్ స్పేస్లో మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే మనకి హైలైట్ చేసిన వాల్యూస్ ఏమంటే డీసెలెక్ట్ అయిపోతాయి, ఆల్రెడీ క్లియర్ అవుతాయని చెప్పడం జరిగింది. సో మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాము ఒక వైట్ బ్లాంక్ స్పేస్లో. దెన్ సెలెక్ట్ ది వైట్ స్పేస్ ఇన్ ద కాన్వాస్ టు డీసెలెక్ట్ ఎనీ కరెంట్లీ సెలెక్టెడ్ విజువల్స్. సో కరెంట్లీ సెలెక్టెడ్ విజువల్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ నాది సెలెక్ట్ బై సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ సెలెక్ట్ అయి ఉందండి. సో ఇట్లా ఈ విజువల్ కూడా సెలెక్ట్ కావద్దు అంటే కాన్వాస్ అంటే సెంటర్ ప్లానర్లో. సో ఈ సెంటర్ ప్లానర్లో వైట్ స్పేస్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. అప్పుడు ఏదైనా విజువల్ సెలెక్ట్ అయి ఉంటే అది క్లియర్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకు క్లియర్ అయింది. సో ఇప్పుడు ఏ విజువల్ కూడా యాడ్ అయ్యి మనం సెలెక్ట్ చేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ద డాటా పెయిన్ సెలెక్ట్ ద చెక్ బాక్స్ నెక్స్ట్ టు ది మ్యానుఫ్యాక్చరర్ ఫీల్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ టేబుల్. సో మనకి డాటా పెయిన్లో ఇది డాటా పెయిన్ అండి. ఇందులో మనకి మ్యానుఫ్యాక్చరర్ సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరర్ సంబంధించింది చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. ఓకే, దెన్ సెలెక్టెడ్ అండి. సెలెక్ట్ చేసుకోగానే మనకు ఒకటి ఇట్లా టేబుల్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇది టేబుల్ అండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయమన్నారు, ఫ్రమ్ ద విజువల్ పెయిన్ సెలెక్ట్ ద స్లైసర్ విజువల్స్. సో ఇక్కడ మనకు విజువల్ పెయిన్ అంటే ఇది ఈ విజువలైజేషన్ సంబంధించిన పెయిన్లో స్లైసర్ అంటే ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది స్లైసర్ అంట. ఈ స్లైసర్ని మనం సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఏదైతే మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన ఫీల్డ్ ఉందో ఆ మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన కాలము స్లైసర్ సంబంధించిన విజువల్స్ అప్లై అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ సో ఇది సెలెక్ట్ అయింది. Select Van Arsdale Limited from the manufacturer. You see all the visuals are filtered based on selections. Also select Australia and the sum of revenue by country visuals. సో మనని ఇప్పుడు ఈ స్లైసర్ సంబంధించిన ఉపయోగించుకుంటూ ఇందులో వ్యాన్ అర్స్డేల్ లిమిటెడ్ సంబంధించింది చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోమన్నారు. సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ వ్యాన్ అర్స్డేల్ సంబంధించి రెడీ చేసుకోగానే రిమైనింగ్ విజువల్స్లలో ఓన్లీ వ్యాన్ అర్స్డేల్ లిమిటెడ్ సంబంధించింది మాత్రమే మనకి హైలైట్ అవుతున్నాయి. చూడండి, ట్రీ మ్యాప్లో ఓన్లీ వ్యాన్ అర్స్డేల్ లిమిటెడ్ మాత్రమే హైలైట్ అయింది. అండ్ రెవెన్యూ బై కంట్రీకి సంబంధించింది ఆల్ కంట్రీస్లలో ఓన్లీ వ్యాన్ అర్స్డేల్ సంబంధించిన రెవెన్యూ మాత్రమే హైలైట్ అయింది. తర్వాత పీరియడ్ టైం ఇంటర్వెల్ సంబంధించి కూడా ఓన్లీ వ్యాన్ అర్స్డేల్ సంబంధించింది మాత్రమే హైలైట్ అయింది అనమాట. నెక్స్ట్ ఏం చేయమన్నారు, రెవెన్యూకి సంబంధించిన సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీలో ఆస్ట్రేలియన్ సెలెక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది విజువల్ సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ విజువల్స్ వల్ల మనని ఆస్ట్రేలియా మాత్రమే సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మనకి రిమైనింగ్ విజువల్స్లలో
ఈ యొక్క ఫిల్టర్ ఆన్ ది పేజ్ ఎక్కడైతే మనం సెలెక్ట్ చేసుకో ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకోగానే ఆ రిమైనింగ్ విజువల్స్లలో ఫిల్టర్స్ హైలైట్ అవుతున్నాయి. చూడండి, ఆస్ట్రేలియాలో ఓన్లీ వైరస్లెస్ సంబంధించింది, మ్యానుఫ్యాక్చర్ సంబంధించింది మనకి ఇంత పోర్షన్ అనేది రెవెన్యూ జనరేట్ అయిందని చెప్పి దానికి సంబంధించింది మళ్ళీ క్వార్టర్ వైజ్గా మనకి ఇట్లా రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది ఫిల్టర్ ద్వారా. నెక్స్ట్ ఈ విధంగా మనకు ఇమేజ్ చూపించినట్టు నేను పొజిషన్ మార్చానండి. సో ఇప్పుడు నా ఫిల్టర్ని మన స్క్రీన్ షాట్లో ఇంతకుముందు చూపించినట్టు ఈ ఎడ్జ్లకు మూవ్ చేస్తున్నాం. డ్రాగ్ అంటే మనకి మూవ్ చేసే ప్రయోజనం ఉందని చెప్పన్నాం కదా, ఈ యారో ఇప్పుడు మనకి స్క్రీన్ షాట్లో చూపించిన విధంగా చూడండి, ఆస్ట్రేలియా సెలెక్ట్ అయింది. తర్వాత ప్రీ మ్యాప్లో ఓన్లీ మనకి వారణాసి సంవత్సరం హైలైట్ అయింది. రిమైనింగ్ మన ఫ్రీక్వెంట్లీ దాంట్లో డేట్ షార్ట్లో ఆటోమేటికలీ ఓన్లీ వ్యాన్ ఆస్ట్రేలియా లిమిటెడ్ సంబంధించింది మాత్రం హైలైట్ అయింది. విత్ ది స్లైసర్ విజువల్ స్టిల్ సెలెక్టెడ్, గో టు ది ఫార్మాట్ విజువల్ ట్యాబ్ ఆఫ్ ద విజువల్ పెయిన్. సో నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు, ఫార్మాట్ విజువల్స్ ట్యాబ్ ఆన్ ద విజువల్ పెయిన్. సో 7th పాయింట్ ప్రకారం మనము ఫార్మాట్ విజువల్స్లోకి వెళ్తున్నాము. పెయిన్లో విజువల్ పెయిన్లోకి వెళ్ళిన తర్వాత స్లైసర్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి, ఇక్కడ చూడండి స్లైసర్ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి మనకి ఫార్మాట్ విజువల్ పెయిన్ సెలెక్ట్ చేసుకున్నాం. స్లైసర్ సంబంధించిన సెట్టింగ్స్, స్లైసర్ హెడర్, వాల్యూ సంబంధించిన ఆప్షన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 8th పాయింట్ ఏం చెప్తుంది, ఎక్స్పాండ్ ది స్లైసర్ సెట్టింగ్ మెను, దెన్ ఎక్స్పాండ్ ద ఆప్షన్స్ మెను ఇన్ ద స్లైసర్ సెట్టింగ్. సో 8th పాయింట్ స్లైసర్ సెట్టింగ్ సంబంధించి ఎక్స్పాండ్ చేయమంటుంది. ఇందులో ఆప్షన్స్ సంబంధించిన దాంట్లో మనకి ఎక్స్పాండ్ చేయమంటే వర్టికల్ లిస్ట్ ఉంది, టైల్స్ ఉంది, డ్రాప్ డౌన్ 3 ఉన్నాయి ఈ స్టైల్స్లలో. ఇందులో మన స్టైల్కి సంబంధించిన దాంట్లో ఏం సెలెక్ట్ చేసుకున్నారు, ఫ్రమ్ ది ఆప్షన్స్ డ్రాప్ డౌన్ అండర్ స్టైల్ సెలెక్ట్ డ్రాప్ డౌన్. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా స్టైల్ ఆప్షన్స్లలో, వర్టికల్ లిస్ట్ ఉంది, టైల్స్ ఉన్నాయి అండ్ డ్రాప్ డౌన్ ఉంది. డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ స్లైసర్లో బిఫోర్ డ్రాప్ డౌన్ చూడండి, బిఫోర్ డ్రాప్ డౌన్ సంబంధించింది మనకి బిఫోర్ డ్రాప్ డౌన్లో సో ఈ విధంగా ఫ్యాబ్రికాము నాడు అంటే చెక్ లిస్ట్ ఉంది. ఎప్పుడైతే మనం డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు ఒక డ్రాప్ డౌన్ అనేది ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఫీల్డ్లో మనకు క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాం, దెన్ ఇన్ ద స్లైసర్ విజువల్ సెలెక్ట్ వ్యాన్ ఆస్ట్రేలియా లిమిటెడ్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చర్ డ్రాప్ డౌన్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ డ్రాప్ డౌన్కి వెళ్ళి మళ్ళీ మనని వ్యాన్ ఆస్ట్రేలియా లిమిటెడ్ సంబంధించి సెలెక్ట్ చేసుకోమని చెప్పారనమాట. ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఇంతకుముందు అట్లా ఉండే, బట్ స్లైసర్లో మళ్ళీ మనం డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి డ్రాప్ డౌన్ సంబంధించిన దాంట్లోకి వెళ్ళి కూడా సేమ్ కంప్యూటర్ సెలెక్ట్ చేసుకోమన్నారు. ఓకే, ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ make sure you still have top competitors and one Asterisk Limited selected in the manufacturer blue filter in the filter pane. మనకి ఫిల్టర్ పెయిన్లో ఫిల్టర్ అనే పేజ్ ఉంది సార్, ఈ ఫిల్టర్ అనే పేజ్ సంబంధించిన దాంట్లో మనకు టాప్ కాంపిటీటర్స్ అండ్ బ్యానర్స్ సంబంధించి సెలెక్ట్ అయి ఉందా లేదా చేసుకోమన్నారు. ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉందండి, సెలెక్ట్ అయి ఉంది సేమ్ యాజ్ స్క్రీన్లో చూపించినట్టు. There is a box for filter on all pages in the filter pane. If you have more than one report page, this is how you can synchronize filter for whole file. అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఇక్కడ ఉందని చెప్పి నోట్లో చూపిస్తున్నారు. ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్ అంటే ఓన్లీ ఈ పేజ్ 1 సంబంధించిన దాంట్లో మనము ఫిల్టర్ సంబంధించిన అప్లై ఏ విజువల్స్ అయినా అప్లై చేసుకోగలుగుతాము ఆల్ విజువల్స్ మీద. ఒకవేళ మనం ఈ యొక్క ఫిల్టర్ సంబంధించిన రిమైనింగ్ పేజెస్ అంటే ఇక్కడ మనం పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4 మనకు ఉన్నాయనుకుంటే అడిషనల్గా, సో వాటికి సంబంధించిన దాని మీద కూడా ఫిల్టర్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ ఆప్షన్ కూడా ఉంది. సో ఈ ఆల్ పేజెస్ సంబంధించిన ఆప్షన్ ద్వారా మనం ఆల్ పేజెస్లలో ఫిల్టర్ అప్లై చేయొచ్చు అని ఒక నోట్ అక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్ నౌ యూ కెన్ యూజ్ ది మ్యానుఫ్యాక్చరర్ స్లైసర్ టు అనలైజ్ వన్ మ్యానుఫ్యాక్చరర్ ఎట్ ఎ టైమ్. Now you can use the manufacturer slicer to analyze one manufacturer at a time.
First, deselect the Australia column in the sum of revenue country visuals to remove the filter by country. Now select the sum of revenue by manufacturer visuals. Now select the sum of revenue by manufacturer visuals. From the visual pane, navigate to the build visual tab and select the card visuals. These card visuals give us sum of revenue as we filter and cross filter the visuals. So already మనం ఫస్ట్ నేను రెవెన్యూ బై కంట్రీ సంబంధించిన దాంట్లో ఆస్ట్రేలియా డీసెలెక్ట్ చేసుకున్నాను. రెండోది ట్రీ మ్యాప్ సెలెక్ట్ చేసుకోమన్నారు. ట్రీ మ్యాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ట్రీ మ్యాప్లో మనము బిల్డ్ విజువల్స్ క్లిక్ చేయమన్నారు. బిల్డ్ విజువల్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయమన్నాడు, సెలెక్ట్ ది కార్డ్ విజువల్స్. మనకి బిల్డ్ విజువల్స్లో కార్డ్ విజువల్స్ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఉంది చూడండి. ఈ కార్డ్ విజువల్ సెలెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో ఇది కార్డ్ విజువల్ సెలెక్ట్ చేశానండి. నెక్స్ట్ కార్డ్ విజువల్ సెలెక్ట్ చేసినాక ది కార్డ్ విజువల్స్ గివ్ అస్ ది సమ్ ఆఫ్ రెవెన్యూ యాజ్ వి ఫిల్టర్ అండ్ క్రాస్ ఫిల్టర్ ద విజువల్స్. సో మనకి సమ్ ఆఫ్ రెవెన్యూ అనేది ఈ కార్డ్ ఫిల్టర్ అనేది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ you see all key dimensions in the table with related attributes except for the date. For example, product attributes are in the product table, manufacturer attributes are in the manufacturer table. In the next unit you will create a date table. సో ఇప్పుడు మనకి డాటా పేన్లో మనం అన్ని టేబుల్కి సంబంధించిన యాట్రిబ్యూట్ చూస్తున్నాము, కానీ డేట్ టేబుల్ సంబంధించిన యాట్రిబ్యూట్స్ చూడట్లేదు అని చెప్పి ఈ లైన్ చెప్తుంది. సో దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో క్రియేట్ డేట్ టేబుల్ అనేది తెలుసుకుంటాము. సో ఇది స్లైసర్ సంబంధించిందండి. జస్ట్ స్లైసర్ మనం ఎలా అప్లై చేయవచ్చు అని చూసాము. సో ఈ స్లైసర్ ద్వారా మనం ఈ మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన ఇప్పుడు బ్యానర్స్ లేదు కాదండి, మనం చేంజ్ చేసిన కొద్దీ దానికి సంబంధించిన రెవెన్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా స్లైసర్ ఉపయోగించేసుకొని మీరు టాప్ 5 కంప్లీటెడ్ సంబంధించిన రెవెన్యూ అనేది వ్యూ చేసుకోవడానికి మనకి ఈజీ ఉంటుంది స్లైసర్ సంబంధించింది. సో ఇది స్లైసర్ సంబంధించిన వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మనము ఎట్లా డేట్ టేబుల్ క్రియేట్ చేయవచ్చు అనేది తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.